ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతంలో ఒక కొత్త సంచలనం చోటు చేసుకుంది. ఆమె చెప్పింది నిజమే, ఈయన చెప్పేది నిజమే, లేదా ఈ రెండింటికి కోఆర్డినేట్ చేసుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచించవచ్చు. ఆమె తన రూమ్కి లాక్కెళ్ళి, ఉదయ్ కృష్ణారెడ్డి తన రూమ్కి లాక్కెళ్ళి వేధించాడు, అట్లాగే తన భర్తకి ఆమె గురించి కొన్ని వీడియోలు పంపించాడు అన్నటువంటి విషయంలో కంప్లైంట్ ఇవ్వడం, అత్యాచారం, లైంగిక వేధింపుల కంప్లైంట్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఒక నోటు, ఆమెతో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నాడట, పెళ్ళయ్యాక కూడా రిలేషన్లో ఉన్నాడట. ఇదే విషయంలో ఆమె భర్త అడిగినప్పుడు ఆ విషయం చెప్పాడట. అలాగే ఆమె తనంతట తనే నా రూమ్కి వచ్చింది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నానని అతను అంగీకరిస్తున్నాడు. ఐపీఎస్ స్థాయిలో ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు అది కరెక్టేనా, నైతికమేనా, ఆమె నైతికమా అనైతికమా, ఆమె నిజంగా ఏంటి అనేది మనకి తెలియదు. బట్ ఒక మహిళ విషయంలో ఈ రిలేషన్ అన్నటువంటిది ఇద్దరూ ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు, రేపు భవిష్యత్తులో ఒక ఏసీపీ స్థాయి అంటే డిఎస్పీ స్థాయి దగ్గర నుంచి బిగిన్ చేసి చకచక ఎస్పీలు, కమిషనర్లు అయిపోయేటటువంటి స్థాయి, ఒక నిండు జీవితం, అద్భుతమైనటువంటి స్థానం, అడిషనల్ డీజీ ర్యాంకులతో ఉద్యోగ విరమణ చేసే స్థాయి, 100 మంది సెల్యూట్లు కొట్టే స్థాయి. కానీ వ్యక్తిగత వీక్నెస్ ఇద్దరి జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు ఆమెకి బాధితురాలుగా ఉంటుంది. బట్ అందరూ ఆ బ్యాచ్మెంట్స్లో చర్చకు వస్తుంది. అది ఆమె వైవాహిక జీవితానికి ఇబ్బంది అవుతుంది. అదే సందర్భంలో ఈయన ఎంత కష్టపడి ఉన్నత స్థాయికి చేరి, ఏది ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి అక్కడికి వెళ్ళి చివరికి ఇలాగా వివాహేతర సంబంధంతో అయ్యి ఇప్పుడు ఈ కేసు ద్వారా అతను వీడియో తీసే ఆధారాలు ఉన్నాయంటే అది అఫెన్సివ్ కిందకే వస్తుంది, డిఫెన్స్ కిందకి రాదు. అమ్మాయి ఇష్టమయ్యి అవతల వెళ్ళినా సరే అమ్మాయి కంప్లైంట్ చెప్పినప్పుడు అబ్బాయి వైపుకే ఇది ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి క్యారెక్టర్సు సమాజం ముందు చెడైనాయి, ఇద్దరి క్యారెక్టర్సు అటు తోటి బ్యాచ్మెంట్స్ దగ్గర చెడైనాయి, ఇద్దరి క్యారెక్టర్స్ అక్కడ డిపార్ట్మెంట్ దగ్గర చెడైనాయి. ఏం సాధించినట్టు? ఇంత కష్టపడి ఐపీఎస్కి చేరాలంటే ఎంత కష్టం, అంత స్థాయికి వెళ్ళి వ్యక్తిగత బలహీనత ఇద్దరూ కూడా చెడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక జాగ్రత్తగా దీన్ని డీల్ చేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగేటటువంటి మనసు, పెద్దరికపు మనసు ఉన్నతాధికారులకు ఉంటే, వీళ్ళు కూడా బాధ్యతగా ఉంటే సెట్ అవుతుంది. లేదంటే గనక జీవితాలు సంకనాకిపోతాయి.